ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్ టోటర్ మూవీ నుండి ఇప్పటికే 3 పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఈ పోస్టర్లలో ఉన్న క్యారెక్టర్స్ కి మన హిందూ పురాణాలతో చాలా డీప్ కనెక్షన్ ఉంది. ఈ వీడియోలో ఆ పోస్టర్లో మీనింగ్ ఏంటి అండ్ ఆ క్యారెక్టర్స్ నేమ్స్, వాటి మీనింగ్, మన పురాణాలతో ఉన్న లింక్ ఏంటి అని క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ పృథ్వీరాజ్ గారు పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆయన ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు కుంభ. ఈ పేరులోనే చాలా మీనింగ్ ఉంది. కుంభ అంటే ఇమ్మోర్టల్, అంటే అమరుడు అని అర్థం. కుంభ అనే పదానికి మన పురాణాల్లో చాలా స్ట్రాంగ్ రిఫరెన్స్ ఉంది. దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు అమృతం బయటకు వస్తుంది. ఆ అమృతం ఒక కుండలో ఉంటుంది. ఆ కుండ పేరే కుంభ అంటారు. ఆ కుండలో ఉన్న అమృతంలో నుంచి కొన్ని డ్రాప్స్ భూమి మీద నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్రాజ్లో పడతాయి. అందుకే కుంభమేళా అనే మహాయాగాన్ని మనం జరుపుకుంటాం. ఈ ఇయర్ 2025లో మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ప్రయాగ్రాజ్కి వారణాసి నియర్ బై ఉంటుంది. కాబట్టి SSME 29 టీం వారణాసి సెట్ కన్స్ట్రక్ట్ చేశారు మెయిన్ సీన్స్ షూటింగ్ కోసం. ఇదిలా ఉండగా నిన్ననే ప్రియాంక గారి పోస్టర్ని రిలీజ్ చేశారు. అండ్ ప్రియాంక గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ నేమ్ మందాకిని. మందాకిని అంటే గంగకి మరో పేరు. అసలు ఈ గంగాదేవి ఎలా పుట్టిందో చెప్తా వినండి. భాగవత పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనుడి రూపంలో 2వ అడుగు స్వర్గలోకంలో ఉంచినప్పుడు ఆ పాదం బ్రహ్మలోకం అంటే సత్యలోకం వరకు వ్యాపించింది. బ్రహ్మదేవుడు అప్పుడు అది సాక్షాత్తు విష్ణువు యొక్క పాదమే అని గమనించి తన కమండలంలోని పవిత్ర జలంతో ఆ పాదాన్ని కడిగాడు. అలా కడిగిన నీరు ప్రవహితమైన గంగా నదిగా ఆకాశం నుండి ప్రారంభమైంది. అందుకే గంగను విష్ణుపాద గంగా అని కూడా పిలుస్తాం. గంగా నది ఒకప్పుడు దేవత లోకంలోనే ప్రవహించేది, కానీ అది భూమి మీదికి రావడానికి కారణం భగీరథుడు. మూవీలోని క్యారెక్టర్స్ కి చాలా ఇంటర్లింక్ ఉంది. కుంభకి మందాకిని కనెక్షన్ ఏంటంటే కుంభ అమృతపు కుండలో నుండి ఒక చుక్క మందాకిని అంటే గంగలో పడింది. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన మెడలో ఉన్న లాకెట్ చూసారా, ఇట్స్ రిప్రజెంటింగ్ లార్డ్ శివాస్ క్యారెక్టర్. కుంభ పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఇమ్మోర్టాలిటీని రిప్రజెంట్ చేస్తుండు. మహేష్ బాబు క్యారెక్టర్ మహాశివుని రూపం, అంటే డిస్ట్రక్షన్ చేసేవాడు, పాపులని హరించేవాడు. ఇమ్మోర్టల్ గా ఎవరు ఉండకూడదు అనేది శివుడి ఆలోచన. మరి మన గంగా ఎవరి సైడ్ ఉంటది, శివుడి సైడా లేదా కుంభ సైడా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తా. మూవీ టీం గ్లోబ్ టోటర్ యాంథమ్ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో ఉన్న ఒక లిరిక్ ఖగరాజై అని చూసి అందరూ అది గరుడ పక్షిని రిప్రజెంట్ చేస్తుంది అని అంటున్నారు. సో అందులో ఎంతవరకు నిజం ఉందో మనం డీకోడ్ చేద్దాం. నా థియరీ చెప్తా. ఫస్ట్ అయితే ఈ లిరిక్స్ వినండి. కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే, వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే, ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలేలే, రారా ధీరా ధృవతారా స్వైరా సంచార, నినదించే రణబేరై సంహారి మృత్యువుపై తన స్వారి, సాహసమే తన దారి సంహారి అసురులపై అసిదారి. ఇందులో ఖగరాజై వాలేలే అని అంటే అది గరుడ పక్షే. బట్ ఇక్కడ ఆ రిఫరెన్స్ ని తీసుకున్నారా లేదంటే ఇంకా వేరే రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా మనం డీకోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఈ లిరిక్స్ ని 2 పార్ట్స్ గా విడగొడదాం. మనం నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ పార్ట్ మన పృథ్వీరాజ్ గారిని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ పార్ట్ మహేష్ బాబు గారిని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే. ఇక్కడ కాలాన్ని శాసించేవాడెవరు, కుంభ. అంటే కుంభ ఇమ్మోర్టల్ కదా, సో కాలాన్ని శాసిస్తుండు. వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే. కుంభ ఇన్ సర్చ్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీని ఎలా పొందాలో అని చెప్పి సర్చ్ చేస్తూనే ఉండు. సో అదే ఇక్కడ కూడా రిప్రజెంట్ చేస్తుంది మనకు. ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలేలే. ఇక్కడ కూడా పృథ్వీరాజ్ కుంభానే రిప్రజెంట్ చేస్తుంది. కుంభ ఆల్రెడీ ఇన్ సర్చ్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అని చెప్పా కదా, సో దానికోసం ప్రతి ఖండం తిరుగుతున్నాడు అనేటట్టు ఇక్కడ రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చే లైన్స్ రారా ధీర ధృవతార స్వైరా సంచార, సంచారి నినదించే రణబేరై సంహారి మృత్యువుపై తన స్వారి. ఇవన్నీ మహేష్ బాబుని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ధృవతార ధృవ నక్షత్రంని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ స్వైరా అంటే దోస్ హూ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అండ్ హీ కెన్ డూ ఎనీథింగ్ వాట్ హీ వాంట్ అనమాట. ఆ సెన్స్లో వస్తుంది. ఆయనకు నచ్చింది ఆయన చేస్తాడు, ఆయనని ఆపడం కష్టము, ఆ సెన్స్లో వస్తుంది. సో ఇది కూడా మహేష్ బాబుని రిప్రజెంట్ చేస్తుంది. నినదించే రణబేరి అంటే నినదించడం అంటే ప్రతిధ్వని, అంటే ఆయన మోగించిన రణబేరి మొత్తం ఖండాలన్నీ ప్రతిధ్వనిస్తుంది అని అర్థం ఇక్కడ. సంహారి అంటే నాశనం ఆర్ చంపేసేవాడు అని అర్థం కదా, సో ఇక్కడ కూడా మహేష్ బాబునే రిప్రజెంట్ చేస్తుంది. ఫైనల్ లిరిక్స్ లో అసిదారి అని చెప్పి ఉంది కదా, అసిదారి అంటే మీనింగ్ ఏంటంటే కత్తి పట్టుకున్న యోధుడు అని అర్థం. ఇది కూడా మన మహేష్ బాబునే రిప్రజెంట్ చేస్తుంది. ఆయన సంహరించడానికి కత్తి పట్టుకొని వస్తున్నాడు అనేటట్టు ఇక్కడ మీనింగ్ వస్తుంది. మనం ఈ లెవెల్ ఆఫ్ లిరిక్స్ ని డీకోడ్ చేశాం కదా, ఇందులో చాలా వరకు రైమింగ్ కోసం కూడా వాడొచ్చు, అలా కూడా వాడుండొచ్చు.
సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. ఇప్పటివరకు గ్లోబ్ ట్విట్టర్ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పైన నా ఒపీనియన్ అయితే ఇది. ఇక్కడ వరకు చూశారంటే మీకు వీడియో డెఫినెట్గా నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం బూస్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.